బ్రేకింగ్ న్యూస్. ఒకరి చేపల చెరువులు చూపించి మరొకరు లోన్ తీసుకున్నారు. నిజమైన యజమాని లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడింది. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఫేక్ డాక్యుమెంట్స్ తో ఏకంగా 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకునే వాళ్ళ సంగతి అటుంచితే అటు ఫేక్ డాక్యుమెంట్స్ పై బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చిందో అంతుపట్టడం లేదు. ఈ మోసం ఏలూరు జిల్లా నర్సాపురంలో జరిగింది. నర్సాపురానికి చెందిన తిరుమాని నాగరాజు అనే వ్యక్తి లోన్ కోసం ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లారు. రుణం మంజూరు చేయాలని కోరగా సెంట్రల్ బ్యాంకులో 4 కోట్ల అప్పు ఉంది కదా అని ప్రశ్నించారు బ్యాంక్ అధికారులు. దీంతో కంగుతిన్న బాధితుడు సెంట్రల్ బ్యాంకుకు వెళ్లి రుణం గురించి ప్రశ్నించారు. తన భూమిపై ఎవరికి లోన్ ఇచ్చారని ఆరా తీశాడు. దీంతో ఒక్క విషయం బయటకొచ్చింది. కూనపరెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద లోన్ ఇష్యూ అయిందని చెప్పారు. మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండవ లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంకులో అటాచ్ చేసి మా భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంకులో ఐడిఎఫ్సి అనే బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవాక్కయ్యాము అక్కడ బ్యాంకులో. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో 1,35,00,000 ఒకటి, 2,36,00,000 మీకు మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాడనే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సృష్టించి ఒక విఆర్ఓ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై ఈ కేసులోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి లోన్ పొందిన కూనపరెడ్డి ప్రసాద్ ను పిలిపించి ప్రశ్నించారు. తన లోన్ కోసం 8 కోట్ల విలువైన ఆస్తిని సెక్యూరిటీగా పెట్టానని ఆయన చెప్పారు. తనకు లోన్ ఇప్పించిన కొప్పినేని మాధవ్ లోన్ మంజూరు చేసిన బ్యాంక్ అధికారే ఏదో మాయ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేవలం మీరు లోన్ కావాలంటే అన్ని అరేంజ్ చేసేసారు. మీకు మాధవనాథన్ అరేంజ్ చేసాడండి అన్ని కూడా. అసలు మీకు పలానా కూడా పొలం తాకట్టు విషయం మీకు తెలియదు. నాకేం తెలుసు సార్, నేను కొలరాల సెక్యూరిటీ ఇచ్చాను, కావాలని బట్టికి ఎంత కావాలన్నా అంత ఇచ్చాను. బ్యాంక్ రూల్ ప్రకారంగా ఇంజనీరింగ్ ప్లాన్లు మొత్తం అన్నీ మేము చేసాం. అంతవరకు చేయడం జరిగింది. లోన్ అయితే తీసుకున్నారండి మీరు? ఆ లోన్ అయితే తీసుకున్నాను. ఎంతండి? 2,30,00,000 చిల్లర. అంటే రఫ్గా నేను చెప్పలేను, 2,30,00,000 చిల్లర. ఇప్పించిందంతా ఇప్పించిన వ్యక్తి పేరు కొప్పినేని మాధవ్, మేనేజర్ గారు. 2,30,00,000 చిల్లర. కూనపరెడ్డి ప్రసాద్ సమాధానం విన్న పోలీసులు బ్యాంక్ మేనేజర్ ప్రకాశంను కూడా ప్రశ్నించారు. సెక్యూరిటీగా చూపించిన భూమి ఎవరిది అని నిర్ధారించుకోవాల్సిన అవసరం బ్యాంకుకు లేదా అని నిలదీశారు. దీంతో ఆయన పొంతన లేని సమాధానం చెప్పాడు. కొప్పినేని మాధవ్ అన్న వ్యక్తికి బ్యాంక్కి ఏమైనా సంబంధం ఉందా సార్? ఆయన ఎగ్జిస్టింగ్ కస్టమర్ అండి, మాకు బ్యాంక్ కస్టమర్ ఆయన. అంటే అంత మించి వేరే సంబంధం లేదు. కస్టమర్ చెప్తే ఇచ్చేస్తారు సార్ లోన్? కస్టమర్ చెప్తే ఆయన తీసుకొచ్చారు సార్ కస్టమర్. సో మేము ఆయన వెరిఫై చేసుకున్నాము, ఆయన ప్రాపర్టీ చూసుకున్నాము, ఆయన లోన్ ఇచ్చాము, అంతే. సెక్యూరిటీ తీసుకున్నాము సార్. ఓకే, ఇప్పుడు కరెక్టేనండి. సెక్యూరిటీ కరెక్టే, ఈయన పేరు వేరు, ఈయన ఆధార్ కార్డు వేరు. ఇప్పుడు వీళ్ళు లోన్ కట్టకపోతే వాళ్ళ పొలాలు కానీ లేకపోతే చెరువులు కానీ స్వాధీనం చేసుకుంటారు మీరు? లేదండి. మరి ఎలా ఇచ్చారండి? ఆయన ప్రాపర్టీ సెక్యూరిటీ ఇచ్చారు కదా మాకు. మేము మోర్ దాన్ 100% సెక్యూరిటీ, ఆయన ల్యాండ్స్, మేము వాళ్ళ ఫిష్ ట్యాంక్ ఆయన సెక్యూరిటీ తీసుకొని
వాళ్ళ దగ్గర 4 కోట్ల పైన ప్రాపర్టీ సెక్యూరిటీ తీసుకొని మేము ఇచ్చాం. ఫిష్ ట్యాంక్ అయింది కాదు కదండి? ఆయన ఉంది సార్, ఆయన కూడా ఆయన ఎకరాలు ఓన్ ఫిష్ ట్యాంక్ ఉంది. ఆయన ఉన్నప్పుడు మళ్ళీ ఏళ్ళని తీసుకున్నారు. వర్కింగ్ క్యాపిటల్ అసెస్మెంట్ కోసం అని చెప్పి మేము అడుగుతాం. అప్పుడు లోన్ మాకు ఇంత లోన్ కావాలి అంటే అంత లోన్కి ఎందుకు కావాలి, ఎంత అడిగితే మేము ఇన్ని ఎకరాలు మేము లీజ్ చేస్తున్నాము, లీజ్ కూడా చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గట్టుగా మాకు కావాలని అడుగుతారు. సార్ 50,000 చెక్ హాండర్ చేయడానికి కూడా మీరు పార్టీకి కస్టమర్కి ఫోన్ చేసి అడుగుతారు కదా, మరి వాళ్ళ సైట్ గురించి వాళ్ళకి ఫోన్ చేసి అడగలేదండి? పాన్ కార్డు కానీ కేవైసీ డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నాం సార్. వీళ్ళది ఈ తిరుమల నాగరాజు గారు వాళ్ళని అడిగారండి? అడగలేదు సార్, వాళ్ళ నా కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చింది లీజ్ అగ్రిమెంట్ సెట్స్ అని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఈయన చెప్పిన తమకు న్యాయం చేయాలని, తమ భూమికి సెక్యూరిటీ కల్పించాలని బాధితులైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నర్సాపురం సెంట్రల్ బ్యాంకులో వెలుగు చూసిన మోసం పట్ల పోలీసులు ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? దానికి నర్సాపురంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సుమారుగా 4,10,00,000 రూపాయల రుణానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో మోసం జరిగిందనేది పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. నర్సాపురం నియోజకవర్గం వేముల దీవికి చెందినటువంటి తిరుమల నాగరాజు శ్రీనివాసరావులకు సంబంధించిన 19 ఎకరాల భూమికి సంబంధించి వారికి తెలియకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఉందని చెప్పడంతో వారు కంగారుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్లారు. అసలు తమ పేరు మీద ఎవరు లోన్ తీసుకున్నారు అనే దాని మీద వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే కోనపల్లి రెడ్డి ప్రసాద్ అనే అతను బ్యాంకు నుండి 4 కోట్ల రుణం తీసుకున్నాడు. ఈ వీళ్ళకి సంబంధించిన లీజు డాక్యుమెంట్లు పెట్టి అనేది బ్యాంక్ మేనేజర్ చెప్పారు. అయితే అసలు భూ యజమానులకు తెలియకుండా ఏ విధంగా ఇస్తారంటూ కూడా బ్యాంక్ మేనేజర్ ప్రకాశాన్ని అయితే ఇటు కోనపరెడ్డి నాగరాజు శ్రీనివాసులు నిలదీశారు. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోపక్క కోనపరెడ్డి ప్రసాద్ మాత్రం తనకు సంబంధించినటువంటి 8 కోట్ల భూమిని మాత్రమే తాను తనఖా రిజిస్ట్రేషన్ చేసి లోన్ తీసుకున్నాను, ఈ లీజుకి సంబంధించిన ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు దానికి సంబంధించిన విషయాలు తనకు తెలియవు, తనకు ఉన్నటువంటి తను తనఖా పెట్టినటువంటి భూమి మీద మాత్రమే రుణం తీసుకున్నానని అతను చెప్తున్నాడు. సో ఈ మధ్యవర్తి ఎవరైతే మాధవ్ అనే వ్యక్తి ఉన్నారో ఆ మధ్యవర్తి ఏమన్నా చేశాడు, అసలు బ్యాంక్ అధికారులు కూడా భూ యజమానులకు తెలియకుండా ఏ విధంగా దాన్ని సెక్యూరిటీగా ఏ విధంగా పెట్టుకున్నారు అనే దాని మీద అయితే పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. మరోపక్క ఇదే విషయం మీద కోనపరెడ్డి నాగరాజు శ్రీనివాసులు నర్సాపురం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇటు బ్యాంక్ అధికారుల లేకపోతే బ్యాంకు కి ఇటు ఎవరైతే లోన్ తీసుకున్న వ్యక్తులు ఉన్నారో వారి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు ఏమైనా స్కామ్ చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తామని చెప్పారు. ఇదే బ్యాంక్ లో గతంలో కూడా ఇదే విధంగా ఫోర్జరీలతో రుణాలు తీసుకున్న గొడవలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.